హాయ్ అండి, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారని, ప్రభు కృపను బట్టి అందరూ బాగానే ఉన్నారని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. ఇకపోతే ఈ ఛానల్ని ఒక కొత్త ఛానల్గా నేను కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. అదేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక విషయం చెప్తాను. చాలామంది బైబిల్ వెర్సెస్ చెప్తున్నారు, చాలామంది విమర్శిస్తున్నారు, చాలామంది కౌంటర్ వీడియోస్ పెడుతున్నారు, చాలామంది సమర్థిస్తున్నారు. సో ఇందులో నేను పానకంలో పుడకలాగా నేనెందుకు ఇవన్నీ చేయాలి, మనం ఇంకా కొత్తగా ఆలోచిద్దాం, ప్రభు కొరకు ఏదో విధంగా మనం ఉపయోగపడాలి అని ఒక ఆలోచన నాలో చాలా రోజుల క్రితం నుంచి వస్తుంది. సో అది ఎలా ఎలా అనుకుంటే, రైట్, ఇప్పుడు పాడ్కాస్ట్ అనేది చాలా విస్తృతంగా వైరల్ అవుతుంది, విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తుంది. సో ఆ టైప్ ఆఫ్లోనే మనం కూడాను క్రిస్టియన్ పాడ్కాస్ట్ ఎందుకు మనం చేయకూడదు, క్రిస్టియన్ పాడ్కాస్ట్ ఎందుకు మనం చేయకూడదు అనుకుని నేను అనుకున్నా. అయితే అనుకుని నా ఫ్రెండ్కి ఒకరికి సజెషన్ అడిగితే ఏంచో వాళ్ళు చెప్పారు, క్రిస్టియానిటీలో అంత ఫేమస్ పర్సన్స్ ఎవర్రా, అంత ఫేమస్ పర్సన్స్ నువ్వు తేగలవా పాడ్కాస్ట్కి అని నన్ను క్వశ్చన్ చేశాడనమాట. నేను అనుకున్న, ఫేమస్ పర్సన్స్ ఎందుకు పాడ్కాస్ట్కి, నేను అనుకున్నా ఫేమస్ పర్సన్స్ ఎందుకు, ఫేమ్ ఉన్న పర్సన్స్ ఎందుకు పాడ్కాస్ట్కి. నా ప్రభువైన యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించి, నా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమలలో పాలిభాగస్తులు కావడానికి సిద్ధంగా ఉన్న వీరందరూ కూడా నాకు ముఖ్యులే కదా అని నా అభిప్రాయం, నాకు అనిపించింది అనమాట. నాలాగే ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి యేసుక్రీస్తు యొక్క శ్రమల్లో పాలిభాగస్తులు కావడానికి సిద్ధపడిన ఈ లోకంలో ప్రభు ఏర్పాటు చేసిన ఈ యాత్రను విశ్వాసముతో సక్సెస్ఫుల్గా నడుచుతున్న వారిని నేనెందుకు ముఖ్యులుగా అనుకోకూడదు? అంతే కదా, నాకు అలాగ అనిపించింది. ఎవరో ఫేమ్ ఉన్న పర్సన్స్ నాకెందుకు, నాకు నా తోటి సహోదరులే, నా ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన నా ఆత్మీయ సహోదరులే నాకు ముఖ్యులు. సో వీళ్ళందరూ కూడా వీరులే, వీరందరూ కూడా యుద్ధం చేస్తూ వారి జీవితాన్ని గడుపుతున్న వీరులే. కాబట్టి నేను వారితోటే పాడ్కాస్ట్ చేస్తాను. విశ్వాసం నుంచి, అంటే అన్యత్వం నుండి, దుష్టత్వం నుంచి, దుర్మార్గత్వం నుంచి వారి పాత జీవితాన్ని పూర్తిగా వదిలిపెట్టి ఈ కొత్త నూతనమైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మంచి సావాసాన్ని కోరుకుంటూ వారి జీవితాన్ని కొనసాగిస్తున్న వారందరూ కూడా ఫేమ్ ఉన్న వాళ్ళేనండి, ఫేమస్ అయిన వాళ్ళే. సో వారి యొక్క ఇంటర్వ్యూలు, వారు ఏ విధంగా వచ్చారు, ప్రభువుని ఏ విధంగా తెలుసుకున్నారు, ప్రభువుని తెలుసుకుని ప్రభువుతో ఎటువంటి వాగ్దానం వాళ్ళు చేసుకున్నారు, నా జీవితం ఇక నీకే అని అంకితం చేసుకున్నారా, లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తుతో నడిచిన తర్వాత వారి అనుభవాలు ఏంటి, వారి జీవితంలో జరిగే మిరాకిల్స్ ఎలాంటివి, కొన్ని భయంకరమైన సమస్యల నుంచి దేవుడు ఏ విధంగా వాళ్ళని విడిపించారు. లైక్ ఇది ఒక టెస్ట్ మోనీ లాగా ఉంటుంది, కానీ టెస్ట్ మోనీ కాదు. ఇద్దరు వ్యక్తులు సంభాషిస్తున్నప్పుడు దాన్ని ఒక ఇంటర్వ్యూ లాగా మనం చూసుకోవడానికి బాగుంటుంది. సో వారి లైఫ్లో, పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో, ఈ విశ్వాసం అనే ఒక యాత్రలో ఇలాగ వారి జీవితాల్లో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరుగుతాయి పర్సనల్ లైఫ్లో. వీటిని అన్నిటినీ చాలా డీప్గా డిస్కషన్ చేసి ప్రభు నామానికి మహిమ తెచ్చే విధంగా ఈ పాడ్కాస్ట్ ప్రోగ్రామ్ అనేది చేయాలని నాకు తోస్తుంది అన్నమాట, నాకు అనిపిస్తుంది. పడుకున్నప్పుడు కూడా అదే నాకు ఆలోచన ఎక్కువగా వస్తుంది. సో దీనికి కొంత ఖర్చు అవుతుంది. సో ఖర్చు దేవుడు నాకు సమకూరుస్తాడు, ప్రార్థిస్తాను. ఏదేమైనా ఈ ఒక కొత్త ప్రోగ్రామ్కి నేను శ్రీకారం చుట్టాలనేసి అనుకుంటున్నాను.
కాబట్టి నాకైతే ఇందులో అనుభవం తక్కువే. మీ యొక్క మంచి సలహాలు నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో అందుకే ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలి అని ఒక ఆశతో మీ ముందుకు ఇలా వచ్చి మాట్లాడుతున్నాను. మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి. పెద్ద పెద్ద బడా పాస్టులను తెచ్చి నేను ఇంటర్వ్యూ చేయనండి. చాలా సామాన్యమైన వాళ్ళు తన జీవితాన్ని, పాత రోత పాప జీవితాన్ని పక్కన పెట్టి నూతన జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళని నేను మీ ముందుకు తీసుకుని వచ్చి వారి యొక్క పాత జీవిత అనుభవాలు, అక్కడి నుంచి ఏ విధంగా ఇక్కడికి వచ్చారు, వారికి సువార్త ఏ విధంగా అందింది అని అనేక విషయాల గురించి మీ ముందు నేను పెట్టాలనుకుంటున్నా. సో ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం అనేది సక్సెస్ అవుతుందని నేను విశ్వసిస్తున్నా. కాబట్టి మీ యొక్క మంచి సలహాలు నాకు దయచేసి ఇవ్వమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనండి. ఇకపోతే ఆర్థిక సహాయం అంటారా, తెలీదు. నేను కామెంట్ ద్వారా నాకు ఎవరైనా చెప్పండి, నేను చెప్తాను. అంటే అందరూ బెగ్గింగ్ చేసుకుంటాను అంటున్నారు. సో నాకు అది ఇష్టం లేదు. అయినప్పటికీ కొంత సహాయం అడగడంలో తప్పు లేదు. చూద్దాం నెక్స్ట్ వీడియోలో ఏంటనేది మీకు చెప్తాను. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.